ఓం మహాగణాధిపతే నమ ఐం సరస్వత్యై నమ శివాయ గురువే నమ యా దేవీ సర్వభూతేషు మాతృపేణ సంస్థితా నమస్తస్తే 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 నమో నమ జయ గురు దత్తాత్రేయ నమ ఓం నమ శివాయ శివాయ గురువే నమ శ్రీరామ రామ రామేతి రమే రామై మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే జై శ్రీరామ్. యూట్యూబ్ ప్రేక్షకులకి అందరికీ కూడా నమస్కారం అండి. జయ గురు దత్తాత్రేయాయ నమ. ఈ రోజునంతా కూడా కంటెంట్ చూసుకుంటే నేను పాలపర్తి గురునాథ్ శర్మ ప్రధానంగా మీకంతా కూడా జ్యోతిష్ సంబంధమైన విషయాలంతా కూడా విశ్లేషణ చేస్తున్నాను. ఈరోజు కంటెంట్ అంతా కూడా చూసుకుంటే గోచారీత్యా బృహస్పతి యొక్క మార్పు మే నెల మాసంలో విశ్వ సంవత్సరం ఈ యొక్క విశ్వవసునామ సంవత్సరం వైశాఖ మాసం ఈ యొక్క మే నెల 15వ తారీఖు నుంచి మిథున రాశిలో బృహస్పతికి సంచారం మరియు శుక్రుడంతా కూడా కారకత్వంగా చెప్పడం జరుగుతుంది. శుక్రుడి యొక్క స్థితిగతులు ఏ రకంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి విపరీత రాజయోగాన్ని ఇస్తున్నాయి. ఈ యొక్క మే నెల మాసంలో బృహస్పతి మార్పు అంతా కూడా విశేషంగా ఏ రకంగా అందరికీ కలిసి వస్తుంది, విపరీత రాజయోగాలు శుక్రయోగం అంతా కూడా ఏ రకంగా వస్తుంది, ధనయోగాలు అంతా కూడా ఏ రకంగా గ్రహస్థితి ప్రకారంగా వస్తుంది అనేది విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా మేము చెప్పే పరిష్కారం అంతా కూడా ఆచరించండి. తద్వారా మీకు అంతా కూడా అష్టైశ్వర ప్రాప్తి, విపరీత రాజయోగము, లక్ష్మీ కుబరియోగం కలగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా ఈ యొక్క శుక్రుడి యొక్క మార్పు అనేది ప్రధానంగా చూసుకుంటే శుక్రుడు అంతా కూడా ఈ యొక్క మీనరాశిలో శుక్ర శని కలియుకతోటి సంచారం చేయడం, గోచార రీత్యా ఈ యొక్క బృహస్పతి అంతా కూడా చూసుకుంటే మిథున రాశిలో సంచారం చేయడం, ఈ యొక్క రాహుకేతులంతా కూడా చూసుకుంటే మే నెల 18వ తారీఖులో ఈ యొక్క కుంభరాశిలో రాహువు సంచారం చేయడం మరియు సింహరాశిలో అంతా కూడా కేతు సంచారం చేయడం అనేది గ్రహాల యొక్క స్థితిగతి ఈ రకంగా ఉంది. మరియు ఈ యొక్క కాలసర్ప దోషంలో గోచారీత్యా రాహుకేతు మధ్యలోనే ఈ యొక్క అన్ని గ్రహాలంతా కూడా ఉండడం అనేది కాలసర్ప యోగంలో ఉండడం, ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి ఆధారంగా మానవ జీవనాధారం అంతా కూడా ఉండడం వల్ల గ్రహాల యొక్క ఆ బలం పెరగడానికి ప్రధానంగా గురుబలం కానీ శుక్రబలం కానీ పెరిగితే కనుక శుక్రయోగం అనేది పెరిగితే కనుక ఆ యొక్క శుక్రుడి యొక్క అనుగ్రహం వల్ల విపరీత రాజయోగాలు శుక్ర మహర్దశ అనేది అనుకూలిస్తే కనుక మీకు విపరీత రాజయోగం రావడానికి, అనంతమైన ధనధాన్యాది సమృద్ధి కలగడానికి, వస్తులాభము, భూలాభము, గృహయోగము, విపరీత రాజయోగం, భోగభాగ్యానికి అధిపతి అయిన శుక్రుడంతా కూడా విపరీత రాజయోగానికి, మంచి గృహయోగానికి కలగడానికి కానీ, కళ్యాణ యోగం కలగడానికి కలత్ర కారకుడైన శుక్రుడంతా కూడా శీఘ్ర కళ్యాణ యోగానికి కారకుడు అవుతాడు. ప్రధానంగా చూసుకుంటే బంగారం కానీ, ఈ యొక్క స్థిర ఆస్తి కోసమైనా కానీ, స్థిర ఐశ్వర్యం కోసమైనా కానీ, వ్యాపారం అభివృద్ధి కోసమైనా కానీ శుక్రుడు కారణమవుతాడు. ఇక్కడ బృహస్పతి మార్పు అంతా కూడా గురుబలం పెరగడం వల్ల దత్తాత్రేయ అనుగ్రహం అంతా కూడా లభిస్తూ ఉంటుంది. బృహస్పతి అంతా కూడా మార్పు లభించడం వల్ల ప్రధానంగా పుష్కరకాల సమయం ఇదంతా కూడా సరస్వతి పుష్కరకాల సమయంలో అంతా కూడా అఖండమైన పుణ్యప్రాప్తి లభించే విధంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఏ పరిష్కారం చేసుకుంటే అతి శీఘ్ర శుభ ఫలితాలు రావడానికి, అఖండమైన మంచి ఫలితాలు రావడానికి, అఖండమైన రాజయోగం రావడానికి, శుక్రయోగం కలగడానికి, ప్రధానంగా శుక్రయోగం వల్ల మీకంతా కూడా శుక్ర మహర్దశ లభించడం, మీ యొక్క దశ వింశోత్తర దశ విధానంలో శుక్ర మహర్దశ ఉంటే కనుక మీకంతా కూడా సర్వ గ్రహదోష నివారణ జరగడానికి, ప్రధానంగా చూసుకుంటే సకల గ్రహదోష నివారణ జరిగి మీకంతా కూడా విపరీత రాజయోగం కలగడానికి, వ్యాపారం అభివృద్ధి కలగడానికి ఏ గ్రహం వల్ల మీకంతా కూడా కారణమవుతుంది, ఏ పరిష్కారం చేసుకుంటే శీఘ్రంగా వ్యాపారం అభివృద్ధి కలుగుతుంది, వృత్తిరీత్యా వ్యాపార రీత్యా ప్రమోషన్స్ రావాలన్నా కానీ, మీకంతా కూడా ఉద్యోగంలో ప్రమోషన్ రావాలన్నా కానీ ఏం పరిష్కారం చేసుకోవాలి, శుక్రుడి యొక్క కారకత్వాలంతా కూడా విశ్లేషణ చేసుకుంటూ పరిష్కారం అంతా కూడా చెప్తున్నాం. మంచి ఫలితాలంతా కూడా చెప్పడం జరుగుతుంది. కుంభరాశి వాళ్ళకి విశేషంగా గోచార రీత్యా శుక్రుడి అనుగ్రహం వల్ల విపరీత రాజయోగం ఏ రకంగా వస్తుందో తెలుసుకుందాం. ప్రధానంగా పంచమస్త గురుయోగం ఈ యొక్క ప్రధానంగా చూసుకుంటే కుంభరాశి వాళ్ళకి విశేషంగా ఈ సంవత్సరం అంతా కూడా మే నెల మాసం 15వ తారీఖు రోజున విశ్వవసునామ సంవత్సరం వైశాఖ మాసం 15వ తారీఖు రోజున ప్రధానంగా చూసుకుంటే బృహస్పతి అంతా కూడా మిథున రాశిన సంచారం చేయడం వల్ల గురుబలం పెరిగింది. గురుబలం పెరగడంతో పాటు ధనయోగ కారకుడైన శుక్రుడంతా కూడా ద్వితీయంలో అంతా కూడా శనీశ్వరుడితో కళ్యాణ యోగంలో అంతా కూడా మారడం మీకంతా కూడా విపరీత రాజయోగంతో శుభ పరిణామం అని చెప్పడం జరుగుతుంది. కుంభరాశి వాళ్ళకి ఈ సంవత్సరం అంతా కూడా విపరీత రాజయోగంతో గురుబలం అంతా కూడా పెరగడం వల్ల ఆర్థికంగా ఉన్నస్థితి పెరగడం, సంఘంలో గౌరవం పెరగడం, వ్యాపారం అభివృద్ధి కలగడం, అష్టైశ్వర్య యోగంలో కలగడం, మీకంతా కూడా లక్ష్మీ కుబేర యోగం అంతా కూడా సిద్ధించడం, మంచిగా గజకేశిరి యోగం అంతా కూడా లభించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే కనుక మీకు జాతకరీత్యా మీకంతా కూడా గురువు చంద్రుడంతా కూడా కేంద్ర స్థానంలో ఈ యొక్క ఉచ్చస్థానంలో కానీ, స్వక్షేత్రంలో కానీ, మిత్రస్థానంలో కానీ కలిసి ఉంటే కనుక గజకేసరి యోగం అనేది వస్తుంది. అది ఆ యొక్క పూర్ణచంద్ర యోగం అనేది అంటారు. దాన్నంతా కూడా శుక్లపక్ష చంద్రుడంతా కూడా ఉంటే కనుక
ఈ యొక్క ఉచ్చ చంద్రుడు అంతా కూడా ఉంటే కనుక అఖండమైన గజకేసరి యోగం లభించడానికి ఆస్కారం ఉంటుంది. విపరీత రాజ్యోగం లభించడానికి, గురుబలం అంతా కూడా పెరగడం వల్ల శీఘ్ర కళ్యాణ యోగం కలుగుతుంది. ఈ సంవత్సరం అంతా కూడా కుంభరాశి వాళ్ళకి మంచి ఫలితాలు పొందడానికి నీచం అంతా కూడా జన్మజాతకంలో ఉద్దోషం కానీ, ఈ యొక్క గురువు కానీ శుక్రుడు కానీ నీచ స్థానంలో ఉంటే కనుక బలహీనంగా ఉంటే, సప్తమాధిపతి బలహీనంగా ఉంటే, ప్రధానంగా చూసుకుంటే ఈ గ్రహాలకి గురువుకి, శుక్రుడికి మరియు చంద్రుడికి, అంగారకుడికి, శనీశ్వరుడికి ఈ 5 గ్రహాలకంతా కూడా జప హోమ శాంతులంతా కూడా ఆచరించుకోవడం కళ్యాణకారకమైన. ప్రధానంగా ఈ యొక్క వరపాశుపత హోమం కానీ, కన్యాపాశుపత హోమాది కార్యక్రమాలకు కానీ, ఈ యొక్క కన్యాపాశుపత మూలమంత్రంతో సంపూర్తి విధానంగా అభిషేకం ఆచరించుకోవడం వల్ల ప్రధానంగా మీకంతా కూడా శీఘ్ర కళ్యాణ యోగం అవడానికి ఆస్కారం ఉంటుంది. మంచి సంబంధం అంతా కూడా కుదరడానికి ఆస్కారం ఉంటుంది. కావున ఈ పరిష్కారం అందరికీ కూడా చెప్తున్నాం. ఎవరైతే వివాహాది శుభకార్యాల కోసం ప్రయత్నం చేసుకుంటున్నారో వాళ్ళకంతా కూడా ఈ పరిష్కారం చెప్తున్నాం. ప్రధానంగా మీకంతా కూడా పంచమస్త గురుయోగం వల్ల ఉద్యోగం మార్పు, ప్రమోషన్స్ కోరొచ్చమైనా కానీ ఉద్యోగ మార్పు అంతా కూడా స్థాన చలనం జరగడానికి కానీ ఆస్కారం ఉంటుంది. మంచి గృహయోగం లభించడానికి ఆస్కారం ఉంటుంది. స్వగృహం అంతా కూడా లభించడానికి ప్రయత్నం చేసుకోవచ్చు. అఖండమైన రాజయోగం లభించడానికి, ధన ఆదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. కావున ఈ యొక్క బృహస్పతి అంతా కూడా మార్పు, రాహు అంతా కూడా జన్మరాశిలో మార్పు, సప్తమ స్థానంలో అంతా కూడా ఈ యొక్క సింహరాశులు అంతా కూడా కేతు మార్పు అంతా కూడా యోగకరంగా ఉంటుంది. గణపతి ఆరాధన చేసుకున్న వాళ్ళకి ప్రధానంగా సప్తమస్త కేతు దోషం నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. గణపతికి ఉండ్రాళ్ళు, మోదకాలు కానీ, మామిడి పండ్లు కానీ నైవేద్యం పెట్టడం వల్ల వివాహాది శుభకార్యాల కోసం ఆటంకాలు కానీ, విఘ్నాలు కానీ తొలగిపోయి మంచి ఆనందమైన జీవితం జీవించడానికి, శీఘ్ర కళ్యాణ యోగం కలగడానికి, అతి శీఘ్ర కళ్యాణ యోగం కలగడానికి, వ్యాపారం అంతా కూడా అభివృద్ధి కలగడానికి, ప్రతి వ్యాపార రంగంలో వాళ్ళు, ఐటీ రంగంలో వాళ్ళకంతా కూడా మంచి ఫలితాలు, మీకంతా కూడా టెక్స్టైల్ రంగంలో వాళ్ళకంతా కూడా మంచి ఫలితాలు రావడం, క్లాత్ బిజినెస్ వాళ్ళకంతా కూడా మంచి ఫలితాలు రావడం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో వాళ్ళకి విస్తారం చేసుకోవడానికి, వ్యాపారం అంతా కూడా విస్తారం చేసుకోవడానికి, లావాదేవీలంతా కూడా మంచిగా జరగడం, మంచి ఆఫర్స్ అనేది లభించడం, మీకంతా కూడా అవకాశాలు లభించడం జరుగుతూ ఉంటుంది. సంఘంలో గౌరవం పెరుగుతుంది. భారతదేశాన్ని మించి మీకంతా కూడా ప్రధానంగా మీరు ఈ యొక్క వేరే దేశాల్లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. మంచి ఆర్థికమైన ఇబ్బంది నుంచి బయటపడడానికి ఈ సంవత్సరం అంతా కూడా యోగకరంగా ఉంటుంది. మీకంతా కూడా గ్రహస్థితి మిశ్రమైన ఫలితాలు ఇస్తున్నాయి. గ్రహాలు, ప్రధానమైన గ్రహం శనీశ్వరుడు, బృహస్పతి, శుక్రుడు అంతా కూడా ప్రధానంగా రాహు అంతా కూడా యోగకరంగా ఉండడం, ఈ యొక్క గ్రహాలంతా కూడా స్థితిగతులు యోగకరంగా, బుధ ఆదిత్య యోగంలో అంతా కూడా బుధుడు మరియు రవి అంతా కూడా మే నెల మాసం 25వ తారీఖు రోజున మారడం అంతా కూడా యోగకరంగా ఉంటుంది. ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా ప్రధానమైన గ్రహాలన్నీ కూడా మీకు యోగకరంగా ఉండడం అంతా కూడా మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించండి. ఆంజనేయ స్వామి జయంతి రోజున ఈ యొక్క సింధూర అభిషేకం చేయడం, మీకంతా కూడా తమలపాకు పూజ అంతా కూడా ఆచరించుకోవడం ఆంజనేయ స్వామి ప్రీతికరంగా. శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ నామాన్ని జపం చేసుకోవడం, ఓం నమో హనుమతే శ్రీరామదూతాయ నమః నామాన్ని జపం చేసుకోవడం వల్ల సర్వ గ్రహ పీడల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా పశుపక్షాదులకి ఆహారం అంతా కూడా పెడుతూ ఉండండి, మంచి ఫలితాలు పొందుతారు. సూర్యకానికి అంతా కూడా చపాతీలు పెట్టడం వల్ల గ్రహదోషాల నుంచి బయటపడడానికి, గోచారించే గ్రహదోషాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. రావి చెట్టుకి ప్రదక్షిణాలు ఆచరించండి, మంచి ఫలితాలు పొందుతారు. జయ గురు దత్తాత్రేయ నమః.